హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుతున్నానండి. బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, అలాగే పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ వేయించుతున్నాను. ఎందుకు వేయించుతున్నాను అనుకుంటున్నారా? నేను ఈరోజు క్యారెట్ జ్యూస్ తయారు చేస్తున్నానండి. క్యారెట్ జ్యూస్కి ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? 1 మినిట్లో మీకు ఆన్సర్ దొరుకుతుందండి. వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా పొడి. విధంగా మిక్సీ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. నేను జ్యూస్ కోసం అయితే 3 క్యారెట్, 1 బీట్రూట్ తీసుకున్నాను. వీటిని ముందుగా వాష్ చేసి చక్కగా పీల్ చేసి నేను తురుము పట్టుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా నేను క్యారెట్ని వాష్ చేసి పీల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నేను తురుము పడతాను. ఈ విధంగా క్యారెట్, బీట్రూట్ని తురుము పట్టుకోవాలి. 1/2 కేజీ క్యారెట్, 1 బీట్రూట్ తీసుకున్నాం. ఈ విధంగా తురుము పట్టేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ముందుగా తురుము పట్టిన క్యారెట్, బీట్రూట్ తురుముని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేస్తాం. చూస్తున్నారు కదా పాలు, ఇవి 1/2 లీటర్ అండి. నేను ముందే కాచి చల్లార్చి పెట్టాను. ఇవి కూడా ఇందులో పోసేసేయాలి. అలాగే ముందుగానే నేను కొంచెం బెల్లం దంచి పెట్టుకున్నాను. ఈ బెల్లం కూడా మనం ఇందులో మిక్సీ జార్లో వేసేసేయాలి. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా మనం 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్ని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మన జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. హెల్తీ జ్యూస్ అండి ఇది. ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. నేనైతే మా పిల్లలకి ఇలాగే ఇస్తాను, వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి కంప్లైంట్ లేదు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.